హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ తో కలిసి బీసీ కుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ తో కలిసి చిరంజీవులు సమగ్ర కులగణాల సాధన యాత్రను సంబంధించి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు। ఈ నెల 14 నుంచి 31 తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ సమగ్ర కులగణాల సాధన యాత్ర కొనసాగుతుందని జాజుల శ్రీనివాస్ తెలిపారు। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టారు। కామారెడ్డి నుంచి ఈ యాత్ర ప్రారంభించి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ అమలు చేసేలా ఒత్తిడి చేస్తామన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా సమగ్ర కులగణాల ప్రక్రియను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు। కులగణాలు పూర్తయితేనే స్థానిక సంస్థల్లో జనాల దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం కులగణాలు పూర్తి చేసే బీసీలందరికీ అండగా ఉంటారని, లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని జాజుల హెచ్చరించారు। ఈ రోజు ఇప్పుడు ఈ సమగ్ర కులగణన సాధన కోసం ఈ నెల 14వ తేదీ నుండి 31వ తారీఖు వరకు, ఈ నెల 14వ తేదీ నుండి అంటే జూలై 14వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో చేపట్టబోతున్నాం। కామారెడ్డి నుంచే ఈ యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నాం, ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డిలో పెట్టింది। కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య గారిని పిలిచి మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఇవి చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించింది। కాబట్టి ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి, అదేవిధంగా ఆ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే మేము కామారెడ్డి నుంచి యాత్రను మొదలుపెట్టినాం। రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం। కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే ఇలా వారాలు నెలలు లెక్కించకుండా మీరు తక్షణమే సమగ్ర కులగణన కోసం జీవో ప్రకారం మీరు ఇలా 26 ప్రకారం వెంటనే ప్రారంభించండి। ఇవన్నీ 6 నెలలు పట్టది, ఒక్క నెల రోజుల్లోనే సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో పూర్తి చేయొచ్చు। బీహార్ రాష్ట్రంలో 6 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో నెల 15 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది కులగణన। మరి ఇక్కడ ఇలా 15 రోజుల నుంచి నెల లోపే ఈ సమగ్ర కులగణన చేపట్టేటువంటి అవకాశం ఉంది। కాబట్టి మీరు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం కల్పించాలంటే సమగ్ర కులగణన చేపట్టాలి। గతంలో కులగణన చేపట్టకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గించి కేసీఆర్ బీసీల వసూలు తీసుకున్నాడు।